వావ్! అరటికాయ నిలవ పచ్చడి సూపర్ కలర్‌ఫుల్‌గా ఉంది కదా! హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇక్కడ నేను అందరూ చేసేసాక నేను లేటెస్ట్‌గా అరటికాయ నిలవ పచ్చడి చేయబోతున్నాను. సో, ఇక్కడ నేను 4 అరటికాయలు తీసుకున్నానబ్బా! ఆహ్, ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఉడకబెట్టుకున్నాను కొంచెం ఆయిలేసి. సో, ఇక్కడ చేయి అయితే కాలిపోయింది అరటికాయ తొక్కలు ఒలుద్దామని. సో, అరటికాయలు ఆరిన తర్వాత ఒలవాలన్నది ఈ విషయం నాకు లేట్‌గా తెలిసింది. సో, ఇక్కడ నేను పాన్ పెట్టేసి నేనిక్కడ వేరుశనగ నూనెతో ఈ ఆయిల్ పచ్చడి చేస్తున్నాను. సో, ఇక్కడ అరటికాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానబ్బా! సో, ఇదిగోండి ఆయిల్‌లో అయితే కట్ చేసుకున్న ముక్కలైతే వేసేసుకున్నాను. సో, వెంటనే కాకోకుండా ఒక 3 ఆర్ 4 మినిట్స్ తర్వాత అరటికాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటే మంచిది. ఇదిగోండి ఇలాగ మంచి గోల్డెన్ కలర్ రావాలి. సో, ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను వేరే ప్లేట్‌లో అయితే తీసేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను 2 ఆయిల్ అయితే వేసానబ్బా! ఇది సెకండ్ వాయ. ఇక్కడ వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను దీనిలో దంచుకుంటున్నాను. సో, ఇది సెకండ్ వాయి కూడా ఇలాగ మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో, నిజంగా చికెన్ ముక్కల కన్నా సరే మంచి సూపర్‌గా గలగలలాడుతున్నాయి. ఇక్కడ ఇంకా తాలింపు పెట్టేయటానికి ఇక్కడ ఆయిల్ కూడా వేసాను. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసాను. ఎల్లుల్లిపాయలు పచ్చిగన్నా ఇలాగా వేపుకుంటే బావుంటదని చెప్పేసి నేను వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకున్నాను. ఎండుమిరగాయలు ముందుగా ఏస్తే మాడిపోతాయి కదా! సో, అందుకని నేను లేట్‌గా ఏసాను. కొంచెం ఇంగువ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏసేసాను. ఇక్కడ ముక్కల్లో అయితే ఇక్కడ సాల్ట్ ఏస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువే యేసుకున్నానబ్బా! ఎందుకంటే సరిపోతే తర్వాత కలుపుకోవచ్చని. నేనిక్కడైతే కారం వచ్చేసి ఒక 6 స్పూన్‌లయితే వేసేసాను. 2 స్పూన్‌ల జీలకర్ర పౌడరు, కొంచెం మెంతి పొడి వేసేసాను. ఓ ఫ్యాషన్‌గా అయితే ఇక్కడ నేను స్పూన్‌తో కలిపేద్దాం అనుకోని ట్రై చేశాను. మనకు అలవ కాదు. ఇక చెయ్యి ఉంది కదా! ఇంక చేత్తో శుభ్రంగా నేను ముక్కలకి బాగా పట్టించేలాగైతే మంచిగా కలిపేసుకున్నాను. ఈ లోపల తాలింపు కూడా ఆరిపోయింది. ఇంకా అదిగోండి పచ్చడిలో యేసేసాను. సూపర్‌గా నిజంగా కడుపుకి నిజంగా కడుపు నిండిపోయింది వాసనకే. నాకైతే పట్టిన రోజైతే తినటానికి ఫుడ్ లేకుండా పోయే. నేను మరుసటి రోజు తింటున్నాను ఇది. నిజంగా చికెన్ పచ్చడి కన్నా సరే సూపర్‌గా ఉంది టేస్ట్‌గా. సో, ఆల్రెడీ చేసేసారు, తినేసారు ఉంటారు. సో, నేను ఇప్పుడే ఫస్ట్ టైం నేను తింటున్నాను. ఇదొచ్చేసి నేను వేరే ఛానెల్‌లో శైలజ మేడం ఉన్నారు కదా! ఆవిడ దానిలో చూసి చేస్తున్నాను. చాలా సూపర్‌గా వచ్చింది. అంతగా కాపోయినా సరే నాకొచ్చిందేదో నేను ట్రై చేశానబ్బా! సూపర్ టేస్ట్‌గా ఉంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.